ఇక ఒక్కసారిగా రెచ్చిపోయిన అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుర్భాషలాడారు. వినకూడని భాషతో రెచ్చిపోయి దారుణంగా మాట్లాడాడు. ఆవేశంతో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు. ప్రజాప్రతినిధిగా ఉన్న అంబటి రాంబాబు ఒక ముఖ్యమంత్రిని అలా తిట్టకూడదన్న ఆలోచన కూడా లేకుండా చంద్రబాబును బూతులతో దారుణంగా తిట్టాడు. ప్రస్తుతం అంబటి రాంబాబు బూత్ పురాణం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీఎంపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయగా టీడీపీ నేతలు అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రమోద్ కిరణ్ అందిస్తారు. ప్రమోద్, యాక్చువల్గా నిన్న అనుకుంటా అంబటి రాంబాబు ఏదైతే ఈ ఫేక్ గీ ఇక కల్తీ నెయ్యి అన్న మాట కూడా పక్కన పెట్టేయాలి. యాక్చువల్గా అది నకిలీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే ఇప్పటివరకు వస్తున్నటువంటి ఆరోపణలు నిజం అన్న అర్థం వచ్చే రీతిగా రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి తమకి డ్యామేజ్ కంట్రోల్ చేస్తాయి, తమకి డ్యామేజ్ చేస్తాయి, తమ రెప్యుటేషన్కి, తమ పార్టీకి అని చెప్పేసి భావించిన నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కానీ ఈరోజు అంబటి రాంబాబు నిన్న ఒక అడుగు ముందుకేసి ఆ ఫ్లెక్సీలని నేనే తొలగిస్తాను, పోలీసులు కనుక 24 గంటల్లో తొలగించకపోతే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అదే పద్ధతిలో ఈరోజు వచ్చినప్పుడు అడ్డుకున్న క్రమంలో చంద్రబాబుపై బూతులు తిట్టాడంటున్నాడు. ఏమని బూతులు తిట్టాడు యాజ్ ఇట్ ఈస్గా చెప్పండి. సురేష్, ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే గత 2 రోజుల నుంచి మహానిజం పాపాలు పేరుతో కూడా ఆ ఫ్లెక్సీలు వెలుస్తా ఉన్నాయి. ఓవరాల్ గా గుమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో. అయితే గుంటూరు జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్ లో చిల్లీ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి మహాపాపం అనే ఫ్లెక్సీల దగ్గర కూడా నిన్న ఆ వైసీపీ పరిశీలించి వెంటనే వాటిని తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించడానికి కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. కానీ వెంటనే కార్పొరేషన్ అధికారులు వీటిని తొలగించాలి, లేదంటే 24 గంటలు పోలీసులు తొలగించాలంటూ కూడా ఆ మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పినటువంటి నేపథ్యంలో అయితే వారు తొలగించకపోవడంపై ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఫ్లెక్సీల వివాదంపై ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ సమాచారంతోనే అక్కడికే చేరుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. అయితే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో కూడా ఇటు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంటే మనం అనకూడనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు. అంటే మనం తిట్టాలన్నా కానీ అటువంటి బూతులు మాట్లాడలేని పరిస్థితి మన చెప్పాలంటే. అంటే అంత బూతుల్ని కూడా ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఉండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అటువంటి పదాలు వాడటం కూడా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతా ఉంది. ఒకవైపు టీడీపీ నాయకులు సవాల్ విసురుతా ఉన్నారు. ఏదైతే 24 గంటల్లోపు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఇంటిని ముట్టేస్తాము, లేదంటే గుంటూరులో కూడా తిరగకుండా చేస్తామంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు హెచ్చరించారు. ఒకవైపు టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఉదయం నుంచి కూడా ఆ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుంటా ఉన్నారు. అయితే ఈ ఫ్లెక్సీ దగ్గరికి రావాలి అంటూ కూడా టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లేందుకు కూడా వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి రాంబాబు సిద్ధమవడంతో పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఇక్కడ చేరుకొని అయితే కొన్ని నినాదాలు చేస్తా ఉన్నారు. అయితే పూర్తిగా వైసీపీ కార్యకర్తలు మాత్రం టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఈ ఫ్లెక్సీలపై కూడా చాలా దుమారం రేపుతా ఉంది. ఒకవైపు ఆ దుమారం కూడా మరొక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసినటువంటి అసభ్యకరమైనటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని వెంటనే తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఒకవేళ పూర్తిగా ఒకవేళ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు కనుక వెనక్కి తీసుకోకపోతే ఆ టీడీపీ నేతలు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే ఒకటి చిల్లీ సెంటర్ దగ్గర ఎవరైతే చంద్రబాబు నాయుడిని తిట్టినటువంటి సందర్భంలో అక్కడికి వచ్చి మాజీ మంత్రి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ, లేదంటే గుంటూరులో కూడా తిరగకుండా ఎలా తిరుగుతాడో చూస్తామంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. ఒకవైపు
టీడీపీ కార్యకర్తలు కూడా కొద్దిసేపటి క్రితం ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై కూడా వచ్చారు. అయితే వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అసభ్య పదజాలంతో ఆ టీడీపీ కార్యకర్తలు కూడా తిట్టడం, అంటే వైసీపీకి ఇప్పటికీ కూడా నోటు అదుపులో పెట్టుకోవటం లేకపోవటం వల్లే ఇప్పటికీ కూడా రాజకీయంగా దుమారం రేపుతా ఉంది. వాళ్ళల్లో ఇటు నాయకులకి కావచ్చు, వైసీపీ కార్యకర్తలకు కావచ్చు, అసలు నోరు అదుపులో పెట్టుకోవాల్సి మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అంటే ఒక ప్రజాప్రతినిధిగా చేసినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇతరుల నాయకులపై ఎలా మాట్లాడాలి, ప్రెస్ మీట్ లో ఎలా మాట్లాడాలనే విచక్షణ రహితం కోల్పోయి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుపై కూడా అటువంటి వ్యాఖ్యలు చేయటం అయితే సర్వత్రా ఏదైతే అగ్రహ జ్వాలలు అయితే వస్తా ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇప్పుడు గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు అయితే దీన్ని సహించేది లేదు. తప్పకుండా మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఒకవేళ పోలీసులు కనుక శిక్షించకపోతే 24 గంటల తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబుని మేమే శిక్షిస్తామంటూ కూడా వాళ్ళు సవాల్ విసురుతా ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ప్రమోద్. బాబు